సరే చూడండి. సెకండ్ క్వశ్చన్ ఆల్రెడీ చూసామమ్మా మనం. ఎస్ అనేది ఏంటంటే కలెక్షన్ ఆఫ్ 8 పాయింట్స్ ఇన్ ఏ ప్లేన్ విత్ నో 2 పాయింట్స్ ఆన్ ది స్ట్రైట్ లైన్. ఒక 8 పాయింట్స్ ఉన్న ఒక 8 పాయింట్స్ ప్లేన్ లో ఉన్నాయట, దాని యొక్క కలెక్షన్ ఎస్ అంటున్నాం. అయితే ఫైండ్ ది నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ దట్ హ్యావ్ పాయింట్స్ ఆఫ్ ఎస్ యాజ్ వెర్టిసెస్. అంటే ఎస్ లో ఉన్నటువంటి పాయింట్స్ ని వెర్టిసెస్ గా కలిగి ఉన్నటువంటి ట్రయాంగిల్స్ ఎన్ని ఫామ్ అవుతాయి? జనరల్ గా ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలంటే ఎన్ని పాయింట్స్ కావాలండి? 3 points. 3 పాయింట్స్ కావాలి. కాబట్టి మొత్తం 8 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి 8 పాయింట్స్ నుంచి అందులో ఏ 3 పాయింట్స్ కూడా కొలినియర్ కాదన్నాడు. అర్థమవుతుందా? కాబట్టి అన్ని కూడా నాన్ కొలినియర్ పాయింట్స్ కాబట్టి అందులోంచి మనం 3 పాయింట్స్ తీసుకుంటే చాలు, ట్రయాంగిల్ ఫామ్ అయిపోతాం. కాబట్టి 8C3 అవుతుందమ్మా. ద నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఫార్మ్డ్ ఈక్వల్ టు 8C3 అమ్మా. 8C3 అంటే ఏం చేయాలి మనం? 8 × 7 × 6 / 3 × 2 × 1. 6 క్యాన్సిల్ అయిపోతే 56 వస్తాయమ్మా. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ కూడా మీకు చెప్పేసాను ఆల్రెడీను. ఏ కమిటీ ఈజ్ టు బి ఫార్మ్డ్ ఆఫ్ 3 persons అవుట్ ఆఫ్ 12 persons. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ ఫార్మింగ్ సచ్ ఏ కమిటీ అన్నాడు. 12 persons నుంచి 3 persons ని మనం ఎన్ని రకాలుగా సెలెక్ట్ చేసుకోవచ్చు? 12C3 వేస్ అండి. కాబట్టి ద నెంబర్ ఆఫ్ కమిటీస్ ఫార్మ్డ్, ద నెంబర్ ఆఫ్ committees formed equal to 12C3. 12C3 అంటే 12 × 11 × 10 / 3 × 2 × 1 అమ్మాయి. ఈ 3 2 6, 6 2 ఏమో 12 కాబట్టి 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోద్ది, అంటే 220 అవుతుందమ్మా ఆన్సర్. తర్వాత ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఫోర్త్ క్వశ్చన్ ఏమన్నాడంటే, ఇది ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. అక్కడ మొత్తం మనకు కావాల్సింది ఏంటంటే 7 members కమిటీ ఫామ్ చేయమంటున్నాడు. అందులో చార్టెడ్ అకౌంటెంట్స్ ఏమో 6 members ఉన్నారట. అలాగేమో ఎకనామిస్ట్స్ ఏమో 4 members ఉన్నారట. అకౌంటెంట్ కాస్ట్ అకౌంటెంట్స్ ఏమో 5 members ఉన్నారట. అయితే వీళ్ళందరిని ఉపయోగించి మనం 7 members ఉండే కమిటీని ఫామ్ చేయాలండి. అయితే 7 members ఉండే కమిటీ అన్నాడు, కానీ అక్కడ కండిషన్ ఒకటి ఇచ్చాడు. ఏంటంటే మనం ఫామ్ చేసే ప్రతి కమిటీలోనూ కూడా అంటే డిఫరెంట్ వేస్ ఆఫ్ కమిటీస్ ఫామ్ అవుతాయి కాబట్టి, డిఫరెంట్ ఫార్మ్ ఆఫ్ కమిటీస్ ఫామ్ అవుతాయి కాబట్టి ఆ ప్రతి కమిటీలోనూ కూడా అట్లీస్ట్ 3 చార్టెడ్ అకౌంటెంట్స్ ఉండాలట. అర్థమవుతుందమ్మా? కాబట్టి చూడండి, నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ ఫార్మింగ్ ఏ కమిటీ. ఫార్మింగ్ ఏ కమిటీ ఏమా? ఇక్కడ ఒకసారి కేఎల్ఎం దుర్గా, సరే అది ఆఫ్ చేసుకోమ్మా మైక్. ఇప్పుడు చూడండి, అట్లీస్ట్ 3 చార్టెడ్ అకౌంటెంట్స్ ఉండాలి కాబట్టి, చార్టెడ్ అకౌంటెంట్స్ అట్లీస్ట్ 3 అన్నాడు కాబట్టి చూడండి ఒకసారి. నేను వీళ్ళని 3 తీసుకున్నాను అనుకోండి, నాకు మొత్తం 7 members కమిటీకి కావాలి ఫామ్ అవ్వాలి. 3 తీసుకున్నాను అనుకోండి, ఎకనామిస్ట్ 1 తీసుకున్నాను అనుకోండి, అప్పుడు 3 1 4 అయింది. 3 తీసుకొచ్చా. తర్వాత ఇది 3 members తీసుకున్నాను నేను. ఈసారి నేను ఈ ఎకనామిస్ట్ ని 2 members తీసుకున్నాను అనుకోండి, అప్పుడు ఇది 2 అవుతుందండి. నెక్స్ట్ మళ్ళీ 3 members తీసుకున్నానండి. అలాగే ఇక్కడ 3 members ఎకనామిస్ట్ తీసుకున్నానండి. తీసుకుంటే అట్లీస్ట్ 1 member ఫ్రమ్ ఈచ్ గ్రూప్, ఈచ్ గ్రూప్ నుంచి అట్లీస్ట్ 1 member ఉండాలి. అలాగే చార్టెడ్ అకౌంటెంట్స్ మాత్రం అట్లీస్ట్ 3 members ఉండాలి. కాబట్టి ఇక్కడ 3 తీసుకున్నాను, ఇక్కడ 1 తీసుకున్నాను. ఇక్కడ 4 తీసుకుని ఇక్కడ 0 తీసుకొచ్చా. ఎందుకంటే అట్లీస్ట్ 1 member ఉండాలి కాబట్టి ఈచ్ కమిటీ నుంచి, అదే ఈచ్ పర్సన్ నుంచి. కాబట్టి ఇక్కడ ఈసారి 4 మార్చండి. 4 మారిస్తే అట్లీస్ట్ 3 అన్నాడు కాబట్టి 3 ఆర్ మోర్ దాన్ 3 కాబట్టి 4 మార్చాను. 4 మారిస్తే 4 1 5 5 2 7. నెక్స్ట్ మళ్ళీ 4 వేసుకోండి. మళ్ళీ ఇక్కడ ఎంత వస్తుంది మార్చండి. ఇది 4 2 1. ఏమండి ఇప్పుడు 2 కేసులు అయిపోయాయి. ఈసారి 5 తీసుకోండి. 5 1 1 5 తీసుకుంటే 1 1 వస్తుంది అంతే.
ఇంకా అంతకన్నా వేరే అవకాశం ఏం లేదు కదమ్మా. 6 తీసుకోవడం లేదు. 6 తీసేసుకుంటే ఇంకా ఒకళ్ళనే సెలెక్ట్ చేసుకుంటాం ఈ రెండిట్లోనూ. ఎవరో ఒకళ్ళని సెలెక్ట్ చేసుకోకుండా వదిలేయాలి. కాబట్టి ఆ అవకాశం లేదు. అట్లీస్ట్ 1 మెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి ఇన్ని రకాలుగా మనం సెలెక్ట్ చేసుకోవచ్చాం. ఏమని ఇది ఆర్డర్ ప్రకారం చేసుకుంటే మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. అది సార్ ఇప్పుడు ఒకసారి 313 కూడా చేసుకోవచ్చు కదా సార్. 313 సార్ ఇదిగో ఓకే సార్. ఓకే సార్. నెక్స్ట్ చూడండి. ఇప్పుడు 6 మెంబర్స్ నుంచి 3 మెంబర్స్ ఎన్ని రకాలుగా సెలెక్ట్ చేసుకోవచ్చు. 6C3 ఇంటూ 4 మెంబర్స్ నుంచి 1 మెంబర్ ని 4C1 ఇంటూ 5 మెంబర్స్ నుంచి 3 మెంబర్స్ ని 5C3. ఏమండి అలాగే ఇది 6C3 ఇంటూ 4C2 ఇంటూ 5C2. అలాగే 6C3 ఇంటూ 4C3 5C1. ఏమండి నెక్స్ట్ ఇదేమో 6C4 ఇంటూ 5C1 ఇంటూ 4C1 ఇంటూ 4C1 ఇంటూ 4C1 ఇంటూ ఇది CMI 4 అనుకున్నారు కనుక 5C2. అలాగే 6C4 ఇంటూ 4C2 ఇంటూ 5C1. అలాగే 6C5 ఇంటూ 4C1 ఇంటూ 5C1. మొత్తం వేసి మనం ఫైండ్ అవుట్ చేసి నెంబర్ ఆఫ్ వేస్ యాడ్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. ఏమై ఇప్పుడు ఒకసారి చూడండి. 6C3 అంటే మనం ఇక్కడ చేసేద్దామా కాలిక్యులేషన్, పక్కన కాలిక్యులేట్ చేసి ఇక్కడ రాసేద్దామా, లేకపోతే మొత్తం కాలిక్యులేషన్ చేయనా చూసుకోండి. అయితే పక్కన చేసి రాసేది. the number of ways of forming a committee, the number of the committee is formed, the number of required committees formed, required number of committees formed, the number of committees formed equal to 6C3 ఉంది కదండి. 6C3 ఇంటూ మీకు అర్థమైతే ఇది అంతా చెయ్యక్కర్లేదు, డైరెక్ట్ గా రాసేసుకోవచ్చు. 5C3 ప్లస్ 6C3 ఇంటూ 4C2 ఇంటూ 5C2 ప్లస్ 6C3 ఇంటూ 4C3 ఇంటూ 5C1 ప్లస్ 6C4 ఇంటూ 4C1 ఇంటూ 5C2, 6C4 ఇంటూ 4C1 ఇంటూ 5C2 ప్లస్ 6C4 ఇంటూ 4C2 5C1, 6C4 4C2 5C1. జనరల్ గా ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఈజీ అవుతుంది, మనం డబుల్ పని అవుతుంది. 6C5 ఇంటూ 4C1 ఇంటూ 5C1. ఏమండి ఇక్కడ చూడండి, దీని కంటిన్యూషన్ చెప్తున్నాను, ఇక్కడ రాస్తాను చూడండి, క్యాలిక్యులేషన్ ఇక్కడ చేస్తాను. ఇక్కడ 6C3 అంటే ఎంతండి, 6 ఇంటూ 5 ఇంటూ 4 బై 6 ఇంటూ 5 ఇంటూ 4 బై 3 ఇంటూ 2 ఇంటూ 1 కదా, అవునా? అంటే ఇప్పుడు ఏమవుతుంది, 3 2 6 పోతే 20 అవుతుందాం. ఓ పని చేద్దాం, ఇది ఎలాగ మీకు చేయడం వచ్చు కాబట్టి ఇక్కడ ఈ చెత్త అంతా రాయడం అనేసి ఇక్కడ రాసేద్దాం. 20 ఇంటూ 4C1 అంటే 4 ఇంటూ 5C3 అంటే 10 ఇంటూ ఇక్కడ రాసాను. 6C3 అంటే మనకి ఎంత వచ్చింది, 20 వచ్చింది. 20 ఇంటూ 4C1 అంటే 4 ఇంటూ 5C3 అంటే 10 అవుతుందమ్మా. 5C3 అన్నా 5C2 అన్నా ఒకటే, NCR ఈక్వల్ టు NCN మైనస్ R కాబట్టి 5 ఇంటూ 4 బై 2 ఇంటూ 1 అంటే 10 అవుతుంది. అంటే ఈ 3 మల్టిప్లై చేస్తే 80 అవుతుంది. 4C1 6C3 అంతే 800 అవుతుంది. నెక్స్ట్ 6C3 అంటే 20 ఇంటూ 4C2 అంటే 4 ఇంటూ 3 బై 2 ఇంటూ 1 అంటే 6 అవుతుందమ్మా. అలాగే 5C2 అంటే 5 ఇంటూ 4 బై 2 ఇంటూ 1 అంటే 10 అవుతుందమ్మా. ఇది ఎంత అవుతుంది, 1200 అవుతుందమ్మా. తర్వాత ఇది ఏమవుతుందో చూద్దాం. 20 ఇంటూ లేకపోతే ఇక్కడ రాయినా కింద, దీని కింద రాయినా 20 ఇంటూ 4C3 అన్న 4C1 అన్న ఒకటే కాబట్టి 4 ఇంటూ 5C1 అంటే 5 అంటే 4 5 20 20 20 400 అవుతుందమ్మా ఇది. నెక్స్ట్ 6C4 అంటే 6C2 తో సమానం. 6C2 అంటే 6 ఇంటూ 5 బై 2 ఇంటూ 1 మీకు అర్థం అవడం కోసం రాస్తాను, ఇది 15 అవుతుంది. 15 ఇంటూ 4C1 అంటే 4 ఇంటూ 5C2 అంటే 5 ఇంటూ 4 బై 2 ఇంటూ 1 అంటే 10 అంటే 15 4 60 కాబట్టి 600 వస్తుంది. తర్వాత 6C4 అంటే 15 ఇంటూ 4C2 అన్న
4C2 అంటే ఎంత వచ్చింది ఇందాక మనకి 6 వచ్చింది. 5C1 అంటే 5 అంటే 6 30 15 అంటే 450. నెక్స్ట్ 6C5 అన్న 6C1 అన్న ఒకటే కాబట్టి 6 అవుతుంది. 4C1 అంటే 4 అవుతుంది. 5C1 అంటే 5 అవుతుంది. 4 5 20 26 120 అమ్మ. ఏమండి 120. ఇవన్నీ యాడ్ చేసుకున్నారు అనుకోండి మీకు ఎంత వస్తుందంటే 800 ప్లస్ 1200 అంటే 2000 2400 2400 అంటే 3000 3000 3570 వస్తుందమ్మా. అర్థమైందమ్మా? రాసేనా? ఎస్ సార్. ఎస్ సార్. అర్థమవుతాం అందరికి అమ్మాయిలు ఫస్ట్ ఇయర్ ఎస్ సార్. ఇవన్నీ యాడ్ చేసుకుంటే 3570 వచ్చింది. ఇన్ని వేస్ ఫామ్ అవుతాయి మాట, ఇన్ని కంపెనీస్ ఫామ్ అవుతాయి మాట. 3570 ఏమండి? A person has 12 friends, of whom 8 are relatives. In how many ways can he invite 7 guests, such that 5 of them are relatives? అంటే ఒక వ్యక్తికి మొత్తం 12 ఫ్రెండ్స్ ఉన్నారట. 12 ఫ్రెండ్స్ ఉన్నారట. టోటల్ ఫ్రెండ్స్ ఎంతమంది అంటే ఎన్నోది 5th వన్. టోటల్ ఫ్రెండ్స్ వచ్చి 12 మెంబర్స్ ఉన్నారట. అందులో రిలేటివ్స్ వచ్చి 8 మెంబర్స్ ఉన్నారట. గెస్ట్స్ అంటే రిలేటివ్స్ 8 మెంబర్ ఉన్నారంటే ఫ్రెండ్స్ నాట్ రిలేటివ్స్ అయ్యే వాళ్ళు ఎంతమంది ఉంటారు? 4 మెంబర్స్ ఉంటారు. ఇప్పుడు వాడు ఏమంటున్నాడు? 7 గెస్ట్స్ ని పిలవాలనుకున్నాడట. ఆ వ్యక్తి 7 గెస్ట్స్ ని ఇన్వైట్ చేయాలనుకున్నాడట. అయితే అందులో 5 రిలేటివ్స్ ఉండాలట. 5 ఆఫ్ దెమ్ ఆర్ రిలేటివ్స్ అయి ఉండాలట. ఏమండి? 5 రిలేటివ్స్ అవ్వాలంటే మొత్తం రిలేటివ్స్ ఎంతమంది? 8 మెంబర్స్ ఉన్నారు. 8 మెంబర్స్ నుంచి నేను ఎంతమందిని సెలెక్ట్ చేసుకోవాలి? 5 మెంబర్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఎన్ని రకాలుగా సెలెక్ట్ చేసుకోవచ్చు నేను? 8C5 వేస్. అసలు మొత్తం ఎంతమందిని పిలవాలనుకున్నాడు? 7 మెంబర్స్ ని. అర్థమవుతుందా? 5 మెంబర్స్ రిలేటివ్స్ ని సెలెక్ట్ చేసుకున్నాడు. మరి మిగిలిన 2 మెంబర్స్ ఏమవ్వాలి? రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ అయ్యి ఉండాలి. కాబట్టి రిలేటివ్ కాని ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు? 4 మెంబర్స్ ఉన్నారు. కాబట్టి ఈ 4 మెంబర్స్ నుంచి 2 మెంబర్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి. కాబట్టి ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ ద రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ వేస్ ఈక్వల్ టు ఇది. ఏమా? ఇప్పుడు 8C5 అన్న 8C3 అన్న ఒకటే కదమ్మా. 8C5 ఈక్వల్ టు 8C 8 - 5 అంటే 8C3 కదా ఖ్యాతి? ఎస్ సార్. ఇప్పుడు మరి ఇలాంటి సిచ్యువేషన్ లో మనకు ఉపయోగపడుతుంది అన్నమాట ఈ కండిషన్. ఇప్పుడు 8C3 వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది నాకు. 8 × 7 × 6 / 3 × 2 × 1 అంటే 6 6 క్యాన్సిల్ అయిపోతుంది. 4C2 అంటే 4 × 3 / 2 × 1 2 ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. 7 8 56 × 6 అంటే 3 36 అవుతుందమ్మా. అదమ్మ విషయం. తర్వాత 6th క్వశ్చన్ చూడండి. 6th క్వశ్చన్ కూడా ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి 6th వన్ చూడండి. 6th వన్ ఏమంటాడంటే కంపెనీ విషెస్ టు సైమల్టేనియస్లీ ప్రమోట్ 2 ఆఫ్ ఇట్స్ 6 డిపార్ట్మెంట్ హెడ్స్ టు అసిస్టెంట్ మేనేజర్స్. 6 డిపార్ట్మెంట్ హెడ్స్ నుంచి ఇద్దరిని అసిస్టెంట్ మేనేజర్ కి ప్రమోట్ చేయాలనుకుంటున్నాడు. అయితే ఎన్ని రకాలుగా ప్రమోట్ చేయొచ్చు అని అడుగుతున్నాడు. అంటే ఇద్దరిని సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి 6 మెంబర్స్ నుంచి 2 మెంబర్స్ ఎన్ని రకాలుగా సెలెక్ట్ చేసుకోవచ్చు? 6C2 సార్. వెరీ గుడ్. ద రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ వేస్. నేను జనరల్ గా అయితే ద రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ ప్రమోటింగ్ ది 2 పర్సన్స్ అని చెప్పి రాయాలి. ఇంకా మా చెత్త అంతా రాయట్లేదు. దట్ ఈక్వల్ టు 6C2 6 × 5 / 2 × 1 15. నెక్స్ట్ 7th క్వశ్చన్ కూడా చెప్పేసాను మనకి. ఏ బిల్డింగ్ కాంట్రాక్టర్ నీడ్స్ 3 helpers and 10 men apply. In how many ways can these selections take place? 10 మెంబర్స్ అప్లై చేశారట. ఒక బిల్డింగ్ కాంట్రాక్టర్ ఏంటంటే ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు హెల్పర్స్ కావాలి అని. అయితే 10 మెంబర్స్ అప్లై చేశారు. అందులో 3 మెంబర్స్ మాత్రమే అతనికి అవసరం ఉంది. కాబట్టి 10 మెంబర్స్ నుంచి 3 మెంబర్స్ ఎన్ని రకాలుగా సెలెక్ట్ చేసుకోవచ్చు? మాట్లాడాలి. 10C3 సార్. వెరీ గుడ్. 10C3. నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలక్షన్స్. బాబు హేమంత్ మైక్ ఆఫ్ చేయి. సెలక్షన్స్ ఈక్వల్ టు ఏమని వస్తుందంటే మొత్తం 10 మెంబర్స్ అప్లై చేశారు. 3 మెంబర్స్ సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి 10C3 అంటే 10 × 9 × 8 /
3 into 2 into 1 అండి. ఇప్పుడు ఇది 3 ఇందులో 3 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది, 2 ఇందులో 4 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది, 3 4 12 12 పదులు 120 అవుతుందమ్మా. అది 120 వేస్. నెక్స్ట్ 8th క్వశ్చన్ ఇది మనం సింప్లిఫై చేయాలి కాబట్టి చేసేటప్పుడు చెప్తాను అన్న. వాడు ఏమంటాడంటే ఇన్ ఈచ్ కేస్ ఫైండ్ ఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటాడు అమ్మా. ఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. చూసుకోండి ఒకసారి ఎలా ఇచ్చాడు కండిషన్స్. ఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఏమన్నా చూడండి. ఫస్ట్ది గివెన్ ఏమని ఇచ్చాడంటే 4 into NC2 ఈక్వల్ టు n+2 C3 అని ఇచ్చాడు. అంటే ఇప్పుడు జనరల్ గా మనం ఏం చేస్తాం, NC2 n+2 C3 అని ఇచ్చాడు కాబట్టి 4 into ఇది NC2 అంటే ఎలా రాసుకోవచ్చు, n into n-1/2 into 1 రాసుకోవచ్చు, లేదా 2 ఫ్యాక్టరల్ అని కూడా రాసుకోవచ్చు. n into n-1/2 ఫ్యాక్టరల్ ఇదే రాయొచ్చు. 3 టర్మ్స్ రాయాలి, ఒకటి తగ్గించి n+2 నుంచి మొదలుపెట్టి n+2 into n+1 into n/3 ఫ్యాక్టోరియల్ లేదా 3 into 2 into 1. ఇప్పుడు ఏమవుతుంది, 2 into 1 2 into 1 క్యాన్సిల్, n క్యాన్సిల్, ఇంకేం మిగిలింది 3 మిగిలింది కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 12 అవుతుంది. 12 into n-1 ఈక్వల్ టు ఇదేమవుతుంది n² - 3n + 3n + 2 అవుతుంది. అర్థమైందమ్మా? ఏమా ఇప్పుడు సింప్లిఫై చేస్తే 12n - 12 అవుతుంది కాబట్టి ఇటువైపు తీసుకొచ్చండి. n² ఈ +12n ఎలా వస్తే ఏమవుతుంది, -12n కాబట్టి -9n, -12 ఎలా వస్తే ఏమవుతుంది, +12 అవుతుంది కాబట్టి +14. అర్థమైందమ్మా? అమ్మా ఇది రూట్స్ ఎవరు చెప్తారో చూద్దాం. మనం లాజిక్ గా చెప్పాం, ఈ రూట్స్ ఎవరు చెప్తారో కరెక్ట్ గా చూద్దాం. అమ్మాయి n² అలా రాసానే n = 27 అని, లేకపోతే చేయన ప్రాసెస్ అమ్మాయిలు మౌన పోరాటం చేస్తున్నారు రాయమని, దాని అర్థం అంతే అమ్మాయి, మిమ్మల్ని మార్చలేమమ్మా. మనలో మార్పు రావాలమ్మా, కొన్ని స్టెప్పులు తగ్గించుకోవాలమ్మా. అంటే మీరు మాట్లాడిపోతే నేనేం చేస్తాను, ఇలా రాసేస్తాను అంతే సార్, మాట్లాడిపోతే నేను ఇంకేం చేయలేను. ఇలా అర్థమవుద్దామా, లేకపోతే n-2 = 0 n-7 = 0 అని కూడా రాయినా రాసేస్తాను. లేదు మీరు మాట్లాడలేదు కదా, అర్థమవుతుంది సార్. రాసానమ్మా. సరిపోద్దామా, ఇంకోటి స్టెప్ అయినా రాయినా. అది కాబట్టి అది తర్వాత బీబిట్ చూడండి. బీబిట్ ఏమంటున్నాడంటే వాడు గివెన్ n+2 CN = 45 అని ఇచ్చాడండి. ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే ఇది మనం ఫార్ములా అప్లై చేసి చేసుకోవచ్చు, కాస్త పెద్ద అవుతుందని అనిపిస్తుంది అంతే. కానీ దీని కూడా చేయొచ్చు. మనకు ఫార్ములా NCR = NCn-R ఉంది కదా. ఈ ఫార్ములా ప్రకారం ఇది అప్లై చేస్తే n+2 C n+2 - n అవుతుంది, దట్ ఈక్వల్ టు 45 అనే. n క్యాన్సిల్ అయిపోతే n+2 C2 = 45 నేను 9 into 5 కింద రాశాను. మళ్ళీ ఇదే 9 into 5 నేను ఏం చేస్తానంటే 9 into 5 into 2/2 into 1 అని రాస్తాను. రాసుకోవచ్చా లేదా? అంటే ఇప్పుడు 10 into 9/2 into 1 అంటే ఇది 10C2 కదా. n+1 C2 = 10C2 అని వచ్చింది. n+1 = 10, n = 9. మీకు అర్థమైందమ్మా? n+2 సార్. n+1 = 10. అదే n+2 కదా సార్. n+2 వెరీ గుడ్. అంటే n+2 = 10 అంటే n = 10 - 2 అంటే 8 అవుతుందమ్మా. ఇది అర్థమైందమ్మా? లేదంటే జనరల్ గా చేసుకోవడమే, ఫార్ములా అప్లై చేసుకుని n ఫ్యాక్టర్లు n - R ఫ్యాక్టర్లు R ఫ్యాక్టర్లు ఉంది కదా, ఆ ఫార్ములా అప్లై చేసి చేయడమే. చెప్పనమ్మా? చెప్పేస్తానండి మీకు. చెప్పానమ్మా? వద్దు సార్. తర్వాత 9th క్వశ్చన్ చూడండి. 9th క్వశ్చన్ కూడా ఆల్రెడీ మనం చెప్పేసుకున్నాం. ఏ బాక్స్ కంటైన్స్ 7 రెడ్ బాల్స్, 6 వైట్ బాల్స్, 4 బ్లూ బాల్స్. ఒక బాక్స్ లో ఏంటంటే 9th క్వశ్చన్ కదా, ఒక బాక్స్ లో ఏంటంటే రెడ్ బాల్స్ 7 ఉన్నాయట, వైట్ బాల్స్ ఏమో 6 ఉన్నాయట, బ్లూ బాల్స్ ఏమో 4 ఉన్నాయట. అయితే ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడంటే మనం ఎన్ని సెలెక్ట్ చేసుకోవాలంటే 3 బాల్స్ సెలెక్ట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఫస్ట్ 3 కూడా ఏమవ్వాలంటే రెడ్ అవ్వాలట. The number of ways of selecting 3 balls first all 3 are red. మరి ఆల్ 3 రెడ్ అవ్వాలంటే మనం ఏ బాల్ నుంచి తీసుకోవాలి? రెడ్ బాల్ నుంచే కదమ్మా. అంటే ఎన్ని రకాలుగా తీసుకోవచ్చమ్మా? 7C3 Yes, sir. చూడండి ఎంత గొంతు చించుకుని వస్తాను మాట్లాడతారమ్మా మీరు. 7 into 6 into 5 by 3 into 2 into 1 6 6 క్యాన్సిల్ అయిపోతే 35. అర్థమైందమ్మా? నెక్స్ట్ బి నన్ ఈజ్ రెడ్ అన్నాడు. నన్ ఈజ్ రెడ్ అంటే ఎందులో తీసుకోవాలి? రెడ్ బాల్స్ పక్కన పెట్టేస్తే మిగిలిన బాల్స్ ఎన్ని ఉంటాయి? 10 sir. 10 balls లో తీసుకోవాలి 3 balls. 10C3 that equal to 10 into 9 into 8 by 3 into 2 into 1 అమ్మాయి. అంటే 3 3s 2 5s 5 8 43 120. నెక్స్ట్ సి 1 is of each color. 1 is of each color అంటే ఒక్కొక్క బాల్ నుంచి ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ నుంచి ఒక్కొక్క బాల్ తీసుకోవాలి. 7C1 into 6C1 into 4C1. 7C1 into 6C1 into 4C1 అమ్మాయి. అంటే 7 into 6 into 4 అమ్మాయి. 7 6 42 168 అవుతుంది అమ్మాయి. ఏమా అంతే. నెక్స్ట్ తర్వాత 10th క్వశ్చన్ చూడండి అమ్మాయి. 10th క్వశ్చన్ కూడా ఇప్పుడు 8th క్వశ్చన్ ఇచ్చినట్టే ఇచ్చాడు వాడు. 10th క్వశ్చన్ చూడండి, చూపిస్తాను క్వశ్చన్. కనిపిస్తుందండి? 10PR ఈక్వల్ టు 6,04,800 అని చెప్పించాడు. 10CR ఈక్వల్ టు 120 అని ఇచ్చాడు. అయితే R వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటాడు. అర్థమవుతుందమ్మా మీకు? yes sir. మనకి ఇక్కడ ఫార్ములా ఉంటుంది. ఏంటి ఫార్ములా? ఇంకో విషయం చెప్తాను చూడండి. మీరు రేపు ఎక్సైజ్ మొదలు పెడతాను. 10th క్వశ్చన్ చూడండి. వాడు ఇచ్చింది 10PR ఈక్వల్ టు, నేను ఖచ్చితంగా రేపు ఫార్ములా అడుగుతానమ్మా, చదవాలి మీరు. అర్థమవుతుందమ్మా? Yes, sir. 10PR ఈక్వల్ టు 6,04,800 అండ్ 10CR ఈక్వల్ టు 120 గివెన్. ఏమండి ఇక్కడ నన్ను అడిగితే ఇది ముట్టుకునే కన్నా దీన్ని సింప్లిఫై చేసుకుని జాగ్రత్తగా R వాల్యూ తీసుకురావడం చాలా సులువైన పద్ధతి. నేను 2 రకాల పద్ధతులు చెప్తాను, చూసుకోండి ఒకసారి. మెథడ్ 1 మనకు ఒక ఫార్ములా తెలుసు. నేను NCR చెప్పినప్పుడు ఒక ఫార్ములా చెప్పాను. అది ఎవరు చెప్తారంటే అమ్మ సంతోషం చెప్పమ్మా. NCR కి NPR కి రిలేషన్ ఏంటి? NCR is equal to NPR by R factorial. వెరీ గుడ్. ఇప్పుడు R ఫ్యాక్టోరియల్ కావాలంటే ఏం చేయాలమ్మా? R ఫ్యాక్టోరియల్ ఇప్పుడు ఏం రాసుకోవచ్చు? అంజని అయిపోయింది. సార్ R ఫ్యాక్టోరియల్ అంటే ఎలా రాసుకోవచ్చు? RPR గా రాసుకోవచ్చు సార్. RPR ఇదేంటిది? NPR NCR ఉపయోగించి చెప్పండి సార్. NCR NPR ఉపయోగించి చెప్పమ్మా. ఇప్పుడు అమ్మాయి చెప్పింది కదా, దాన్ని బట్టి R ఫ్యాక్టోరియల్ ఇప్పుడు ఎలా రాసుకోవచ్చు? చంద్రశేఖర్ సార్, R ఫ్యాక్టోరియల్ ఇప్పుడు ఎలా రాసుకోవచ్చు? NPR తేజస్వి సరే చూడండి మేము అమ్మాయి, మనకి NCR ఈక్వల్ టు NPR బై R ఫ్యాక్టోరియల్ అని చెప్పుకున్నాం. దీని నుండి R ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు NPR బై NCR అని రాసుకోవచ్చు కదా అమ్మాయి. ఎవరో మన అంజని. ఎస్ సార్.
నేను అడిగింది ఇది. సరే, విషయం ఏంటంటే ఇప్పుడు ఆర్ ఫ్యాక్టరల్ ఈక్వల్ టు 6,04,800 by 120 అండి. 0 క్యాన్సిల్ చేసేయండి. 12 5 are 60. 0లో అది 4లో పోదు, 0 పెట్టుకోండి. 12 4 are 48, 0 పెట్టుకోండి. అంటే 7 ఫ్యాక్టర్లు కాబట్టి ఆర్ వాల్యూ 7 వచ్చిందండి. ఎందుకంటే ఇది 7 ఫ్యాక్టర్లు కదా. నెక్స్ట్ మెథడ్ 2 చూడండి. ఇప్పుడు 10CR ఈక్వల్ టు 120 అని ఇచ్చాడు కదా, దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? 10 into 12 కింద రాసుకోవచ్చా? రాయచ్చలేదా? ఇప్పుడు చూడండి, ఈ 12 మళ్ళీ నేను ఎలా రాయొచ్చు అంటే 10 into 4 into 3 కింద రాసుకోవచ్చుగా. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ ఏం చేస్తానంటే దీన్ని 3 into 2తో మల్టిప్లై చేస్తాను. 10 into 4 into 3 into 3 into 2తో మల్టిప్లై చేశాను. మరి మల్టిప్లై చేశాను కాబట్టి డివైడెడ్ బై కూడా చేయాలి కాబట్టి 3 into 2 into 1 అని రాశాను. రాసుకోవచ్చా? ఇప్పుడు చూడండి, 10 into 4 3 3s are 9 into 4 2s are 8 by 3 ఫ్యాక్టోరియల్ లేదా 3 into 2 into 1. దీన్ని ఎలా రాసుకోవచ్చు? నేను 10C3 కింద రాసుకోవచ్చుగా. దీని నుండి మనం ఇక్కడ 10C7 అని కూడా రాసుకోవచ్చుగా. ఇంకో విషయం, ఇక్కడ ఎన్పిఆర్ అంటే ఇది 7 ఫ్యాక్టర్లో వచ్చింది కదా కాబట్టి 7 అని రాసాం, కానీ ఇక్కడ జనరల్ గా మాట్లాడితే 3 అని అవ్వచ్చు, 7 కూడా అవ్వచ్చు. అర్థమవుతుందా? కాబట్టి ఆర్ ఈక్వల్ టు 7 అని అవ్వచ్చు లేదా ఆర్ ఈక్వల్ టు 3 అని అవ్వచ్చు. దీన్ని బట్టి చేస్తే ఆర్ ఈక్వల్ టు 3 7 అని వస్తుంది, దీన్ని బట్టి చేస్తే 7 ఒకటే వస్తుంది. అర్థమైందా? మీకు ఎగ్జామినేషన్ లో 7 3 2 ఇచ్చాడు అనుకోండి, 7 3 2 పెట్టాలి ఆన్సర్. ఎందుకంటే 10C7 అన్నా 10C3 అన్నా ఒకటే కాబట్టి. ఏమండి? అదే దాని విషయం. లెవెన్త్ క్వశ్చన్ ఇది ఇచ్చాడు అమ్మాయి. 18CR ఈక్వల్ టు 18CR + 2 అని ఇచ్చాడు. ఇది చూడగానే NCR ఈక్వల్ టు NCS ఫార్మ్ లో ఉందా లేదా? అంటే N ఈక్వల్ టు R + S అని అవ్వాలి లేదా R ఈక్వల్ టు S అని అవ్వాలి. R ఈక్వల్ టు S చేస్తే మనం ఫైండ్ అవుట్ చేయలేం, ఎందుకంటే R క్యాన్సిల్ అయిపోతే 0 ఈక్వల్ టు 2 అని వస్తుంది, అది అసలు అవ్వదు. కాబట్టి N ఈక్వల్ టు R + S ఫార్ములా అప్లై చేయాలి. వాడు ఇచ్చింది ఏంటంటే, ఒకసారి ఇది కూడా అలా చెప్పేస్తాను, ఆగండి, ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే తర్వాత చూసుకుందాం. తర్వాత ఇది కూడా మనం ఇంటర్మీడియట్ లో చేస్తాం, మీకు గుర్తుందో లేదో. మళ్ళీ ఇక్కడ NCR + NCR - 1 ఈక్వల్ టు N+1 CR ఫార్ములా ఉంటుంది కదా, ఆ ఫార్ములా అప్లై చేసి చేస్తాం. గుర్తుందా మీకు? 2 మార్క్స్ ఇంపార్టెంట్, 13C5 అని చెప్పి సమ్ కూడా ఉంటుంది అక్కడ. అలాగే ఇది కూడా రేషియో ఇచ్చాడు, ఇది కూడా సింప్లిఫై చేయాల్సిందే తప్ప. అలాగే ఇది కూడా అంతే, మనకి ఇవి మళ్ళీ NCR + NCR - 1 ఈక్వల్ టు ఫార్ములా రాసుకొని సింప్లిఫై చేసుకుంటే వాల్యూ వస్తుంది. తర్వాత ఇక్కడ చూడండి, how many different permutations are possible from the letters of the word calculus? Calculus అంటే ఇక్కడ లెటర్స్ రిపీట్ అయ్యాయి అంటే కాన్స్ట్రైంట్ రిపిటేషన్స్ అంటే ఏ ఫార్ములా అప్లై చేయాలి? ఇందులో లెటర్స్ ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు అంటాడు, అంటే పెర్మిటేషన్స్ వాడే ఇచ్చేసాడు పెర్మిటేషన్స్ అని. ఇప్పుడు ఇండిపెండెన్స్ అనే సెంటెన్స్ వర్డ్ లోని లెటర్స్ ఉపయోగించి ఎన్ని రకాలుగా మనం పెర్మిటేషన్స్ ఫామ్ చేయొచ్చు. దానికి ఏ లాజిక్ అప్లై చేస్తాం, ఇక్కడ కూడా అదే లాజిక్ అప్లై చేస్తాం. మనం ఆల్రెడీ ఫార్ములా చెప్పుకున్నాం, ఏ ఫార్ములా అప్లై చేయాలమ్మా? N factorial by P factorial into Q factorial. N factorial by P factorial into Q factorial into R factorial. ఆ ఫార్ములా అప్లై చేయాలి. ఏమంటే ముందు అసలు ఇందులో ఎన్ని లెటర్స్ ఉన్నాయండి? 1 2 3 4 5 6 7 8 ఉన్నాయండి. అంటే జనరల్ గా 8 ఫ్యాక్టోరియల్ అని వస్తుంది. అర్థమైందా? నెక్స్ట్ Cలు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి, అంటే బై 2 ఫ్యాక్టోరియల్. అలాగే A ఒకటే ఉంది, దాన్ని కూడా వదిలేండి. L ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి, కాబట్టి బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. Uలు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి, కాబట్టి ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. అర్థమైందమ్మా? జనరల్ గా ఇవి డిఫరెంట్ అనుకుని ముందు 8 ఫ్యాక్టోరియల్ రాస్తాం, అందులో ఎన్ని లెటర్స్ రిపీట్ అయ్యాయో అన్ని ఫ్యాక్టోరియల్ డినామినేటర్ లో రాస్తాం, ఇంకా ఎక్కువ ఉంటే ఇంటూ చేస్తాం. కాబట్టి Cలు 2 ఉన్నాయి కాబట్టి బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ L 2 ఉన్నాయి కాబట్టి ఇంటూ 2 ఫ్యాక్టోరియల్, Uలు 2 ఉన్నాయి కాబట్టి ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. అంటే ఆన్సర్ ఏమవుతుందంటే 8 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. అది ఆన్సర్ అవుతుంది. అర్థమైందండి? ఇదిగోండి నెక్స్ట్, ఇన్ హౌ మెనీ వేస్ కెన్ 17 billiard balls be arranged if 7 of them are black,
6 రెడ్ అండ్ 4 వైట్. ఏమండి ఇక్కడ 17 బిలియర్డ్ బాల్స్ అట, వాటిని అరేంజ్ చేయాలట. అరేంజ్ అంటే పెర్మిటేషన్. ఏమండి 17 డిఫరెంట్ అనుకోండి, మనం ఎన్ని రకాలుగా అరేంజ్ చేస్తాం? 17 factorial. 17 ఫ్యాక్టోరియల్ వేస్ లో అరేంజ్ చేస్తాం. మరి అందులో మరి 7 బాల్స్ ఏమో బ్లాక్ అట. మరి 7 బాల్స్ బ్లాక్ అంటే 7 సిమిలర్ థింగ్స్ ఉన్నట్టేగా, 7 థింగ్స్ ఆర్ అలైకే కదా. కాబట్టి బై 7 ఫ్యాక్టోరియల్ వస్తుంది. 6 రెడ్ అంటే 6 రెడ్ బాల్స్ ఒకలాగే ఉంటాయి కాబట్టి బై 6 ఫ్యాక్టోరియల్ వస్తుంది. అలాగే 4 వైట్ అంటే బై 4 ఫ్యాక్టోరియల్ వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఏమైనా వస్తుందంటే 17 ఫ్యాక్టోరియల్ బై 7 ఫ్యాక్టోరియల్ ఇంటూ 6 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ అవుతుంది. అర్థమైందండి? నేను చెప్పే ప్రతి విషయం కూడా ఎవరైతే ఈ రోజు క్లాస్ అయిన తర్వాత నోట్స్ పెర్ఫెక్ట్ గా చదువుతారో, నోట్ పాయింట్స్ గానీ, ఫార్ములాస్ గానీ, కండిషన్స్ గానీ, డెఫినేషన్స్ గానీ, ఇవన్నీ ఎవరైతే కరెక్ట్ గా చదివి అర్థం చేసుకుంటారో వాళ్ళకి నేను చెప్పిన ప్రతి విషయం అర్థం అవుతుందమ్మా. ఎవరైతే సరిగ్గా చదవకుండా రేపు చదువుదామని పెండింగ్ పెడతారో వాళ్ళకైతే ఏ ముక్క అర్థం అవుతాం. అది నేను ఖచ్చితంగా నేను చెప్తాను. అందులో ఏ ఆలోచన లేదు, ఏ సందేహం అంతకన్నా లేదు. ఇంకా చెప్పడం అందరికీ ఒకలాగే చెప్తాను నేను. మీరు వర్క్ చేసే విధానంలో ఇబ్బంది ఉంటుంది, అది మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఏమండి తర్వాత చూసుకోండి. An examination paper with 10 questions consists of 6 questions in algebra and 4 questions in geometry. At least 1 question from each section is to be attempted. In how many ways can this be done? ఇది ఆల్రెడీ నేను కండిషన్ కూడా చెప్పాను మీకు. అట్లీస్ట్ 1 క్వశ్చన్ కెన్ బి సెలెక్టెడ్ అంటున్నాడు. ఇప్పుడు అసలు మొత్తం 10 క్వశ్చన్స్ ఉన్నాయట. అందులో 6 క్వశ్చన్స్ ఏమో ఆల్జిబ్రా నుంచి ఉన్నాయి, 4 ఏమో జామెట్రీ నుంచి ఉన్నాయి. వాడు ఏమంటున్నాడు? అట్లీస్ట్ 1 క్వశ్చన్ ఫ్రమ్ ఈచ్ సెక్షన్ ఈస్ టు బి అటెంప్టెడ్ అంటున్నాడు. ఇన్ హౌ మెనీ వేస్ కెన్ దిస్ బి డన్ అంటున్నాడు. ఏమండి మీకు ఆల్రెడీ నేను ఒక విషయం చెప్పాను. ఇది చెప్తూ ఇంకో కాన్సెప్ట్ కూడా చెప్పాను నేను. నెక్స్ట్ చాప్టర్ కి సంబంధించిన సెట్స్ అనే టాపిక్ సంబంధించి నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఉంటాయని కూడా చెప్పాను మీకు. అంటే ఇప్పుడు ఏమైనా వస్తుంది చెప్పండి. ఇప్పుడు ఒక విషయం చెప్తాను చూడండి. ఒక క్వశ్చన్ ఇచ్చాడండి, దాన్ని మనం ఎన్ని రకాలుగా చేయడం అనేది జరుగుతుంది, అంటే సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అంటే క్వశ్చన్ వచ్చిన వాడు ఏం చేస్తాడు? ఆన్సర్ రాస్తాడు. అదే ఆన్సర్ వచ్చిన వాడు ఏం చేస్తాడు? క్వశ్చన్ రాస్తాడు. క్వశ్చన్ కి ఆన్సర్ రాస్తాడు. ఆన్సర్ రానోడు ఏం చేస్తాడు? క్వశ్చన్ వదిలేస్తాడు కదా. అయితే క్వశ్చన్ కి ఆన్సర్ అటెంప్ట్ చేయడం ఒకటి ఉంటుంది, లేదా క్వశ్చన్ వదిలేయడం ఒకటి ఉంటుంది. అంటే ఒక క్వశ్చన్ కి ఎన్ని రకాల వేస్ వస్తున్నాయి? 2 వేస్ వస్తున్నాయి. అంటే ఆల్జిబ్రాలో 6 క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి 6 క్వశ్చన్స్ కి కూడా ఈచ్ క్వశ్చన్ కి 2 వేస్ వస్తాయి కాబట్టి 2 into 2 into 2 into 2 అలా 6 టైమ్స్ వస్తుంది. అంటే 2 power 6 అవుతుందా? అందులో ఒక వే ఏంటంటే ఏ క్వశ్చన్ అటెంప్ట్ చేయకపోవడం, అంటే 6 క్వశ్చన్స్ కూడా వదిలేయడం. ఆ ఒక వేని తీస్తాం అనుకోండి, కనీసం ఒక్క క్వశ్చన్ అటెంప్ట్ చేసింది వస్తుందా రాదా? అంటే ఇది ఏమొస్తుందంటే 2 power 6 minus 1 వస్తుంది. ఇదే కండిషన్ దీనికి అప్లై చేస్తే 2 power 4 minus 1 వస్తుంది. ఆ రెండు మల్టిప్లై చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. 2 power 6 minus 1 అంటే ఎంత అండి? 125. 2 power 5 32, 2 power 6 64, 64 అంటే 63 అవుతుంది. ఇదేమో 2 power 4 అంటే 16 అంటే 15 అవుతుంది. 63 into 15 అండి 630 ని మన 315 అంటే 945 అవుతుందండి. ఇది వేరే ఇవ్వలేదు మహానుభావుడు. ఇదిగోండి 2 power 6 minus 1 into 2 power 4 minus 1 వేసండి. మీకు అర్థమైందండి లాజిక్? చూడండి నేను ఆల్రెడీ నిన్న కూడా చెప్పాను మీకు, ఒకసారి చూసుకోండి చెప్తున్నాను. ఇప్పుడు జనరల్ గా అక్కడ జామెట్రీలో 6 క్వశ్చన్స్ ఉన్నాయండి, లేదా ఆల్జిబ్రాలో 6 క్వశ్చన్స్ ఉన్నాయండి. ఆల్జిబ్రాలో 6 ఉన్నాయి, అలాగే జామెట్రీలో ఏమో 4 ఉన్నాయి. 1 2 3 4 5 6 ఉన్నాయి. ఇందులో 4 ఉన్నాయి. 1 2 3 4. ఇప్పుడు ఈ క్వశ్చన్ వాడు రాయొచ్చు, రాయకపోవచ్చు. అంటే 2 ఛాన్సెస్ ఉన్నాయి. ఇది కూడా రాయొచ్చు, రాయకపోవచ్చు. 2 2 2 2 2 అంటే మొత్తం ఎంత వచ్చింది? 2 into 2 into 2 అంటే 2 power 6 వస్తుంది. ఇందులో ఒక అటెంప్ట్ మాత్రం ఏది రాయకపోవడం కాబట్టి అది -1 చేసేయండి. ఇందులో కూడా 2 power 4 minus 1 చేయండి. ఈ రెండు మల్టిప్లై చేయండి, ఆన్సర్ వస్తుంది. మీకు ఏంటిది అర్థం కాలేదు? ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఏమంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందామండి. తీసుకుందామా వద్దా?